నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలకి మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఓటేస్తే నట్టేట ముంచుతాయని చెప్పారు. రైతు బిడ్డనైన తనను గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తానంటున్న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు గడప గడపగా ఇల్లు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం సంబంధించి నామా నాగేశ్వరరావు గారు గత 2 సార్లు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి కూడా సారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నామా నాగేశ్వరరావు ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రధానంగా మీరు దాదాపు 2 సార్లు పర్యాయాలు ఇక్కడ ఎంపీగా గెలిచారు. ఈ 3సారి కూడా మీరు గెలవడం కూడా చాలా చోట్ల కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజల స్పందన చాలా బాగుంది. ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఒక రైతు బిడ్డనని, ఖమ్మం బిడ్డనని ఎక్కడి పోయినా కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. ఒక విధంగా పార్టీలకు అతీతంగా కూడా ఆశీర్వదిస్తున్నారు. అందుకని ప్రజాస్పందన చాలా బాగుంది. దాంతోపాటుగా మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 నెలల నుంచి పడుతున్న ఇబ్బందులు కూడా ప్రజలు వివరిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఖమ్మంలో తాగునీరు సమస్య ఉంది, కరెంటు కోతలు మొదలైనవి. ఈ మధ్యనే పంటలు కూడా చాలా నష్టపడ్డారు. వరి పంట కానీ, మొక్కజొన్న కానీ, ఇవన్నీ కూడా 5 నెలల్లో వస్తాయని ఎప్పుడు కూడా ఊహించలే. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేకం కూడా ఉంది. అతి త్వరలో ప్రభుత్వ వ్యతిరేకం వస్తుందని అనుకోలేదు. కానీ ప్రజల నుంచి వచ్చిన స్పందనే నేను మీకు చెప్తున్నా. చాలా బాగుంది. తప్పకుండా కూడా ప్రజల ఆశీర్వాదం నాకుంటుందనే గట్టి నమ్మకం నాకుంది. నేను బీఆర్ఎస్కి వచ్చాను. బీఆర్ఎస్కి మంచి స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా కూడా ఆశీర్వదించారు. పోయినసారి ఎంపీ ఎన్నికల్లో అదొక చరిత్ర. ఎందుకంటే ఇంతవరకు ఖమ్మం జిల్లాలో ఏ ఎంపీకి రానటువంటి మెజార్టీ నాకు ఇచ్చారు. జనరల్గా ఖమ్మం జిల్లాలో అతి తక్కువ మెజార్టీస్ ఉంటాయి. అట్లాంటిది పోయినసారి మెజార్టీ హయ్యెస్ట్ మెజార్టీ మొత్తం 17 లోక్సభల్లో. అందుకని ప్రజలు నా వాడికి అంటే అందరి వాడిగా నన్ను ఆశీర్వదించడం వల్లనే అంత పెద్ద మెజార్టీ వచ్చింది. దానికి తగ్గట్టుగా గత 5 సంవత్సరాలలో పాలించినటువంటి కేసీఆర్ గారి పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసిన తర్వాత నన్ను మంచి మెజార్టీతో గెలిపించిండ్రు. మళ్ళీ ఈసారి కూడా ఆశీర్వదిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. సార్, గడిచిన 10 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ ఇటు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, అదేవిధంగా ఎక్కడ చూసినా సరే అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ మంది నడుస్తుంది సార్ కాంగ్రెస్ నుంచి. మీరే చెప్తున్నారు ఆరోపణలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దగ్గర 60 సంవత్సరాలు పాలించిండ్రు. తెలంగాణ రాకముందు మొత్తం ఎక్కువ సార్లు పాలించింది వాళ్ళు. అసలు తెలంగాణ గురించి గొడవ ఎందుకు వచ్చిందండి? వీళ్ళ పాలనలో తెలంగాణని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు కాబట్టి. తెలంగాణలో ఆకలి చావులు ఉండే, తెలంగాణలో రైతుల ప్రాబ్లమ్స్ ఉండే, తెలంగాణ డెవలప్మెంట్లో అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాం. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వచ్చినాకనే ఇవాళ మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తుండ్రు. ఈ ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కాదు. అభివృద్ధి, సంక్షేమంలో గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏది అంటే ఈ 2 కూడా ఇదే. అది వీళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడుతాండ్రు. అసలు నేను ఒక రైతు బిడ్డని. చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి రైతుల కష్టాలు, పల్లెల కష్టాలు, పల్లె ప్రజల కష్టాలు కళ్ళారు చూసినటువంటి వాడిని. ఇంతకుముందు తాగటానికి నీళ్లు ఉండేది కాదు. ఎండాకాలం వచ్చిందంటే కావిడి వేసుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఏదో 2-3 బావులలో, మా ఊళ్ళోనైతే 2-3 బావులలో నీళ్లు ఉండేది. కొన్ని పశువులు అయితే ఎండాకాలం వచ్చిందంటే పశువులకి నీళ్లు పోసే పరిస్థితి లేకుండా పశువులు కూడా అమ్మేటోళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి తెలంగాణని ఇవాళ ప్రతి ఇంటికి కూడా తాగునీరు తీసుకొచ్చి, ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకొచ్చి, ఇప్పుడు మనకి వీళ్ళకు కూడా అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. అవినీతి అనేది ఈ కాళేశ్వరంలో అవినీతి ఏంటంటే ఆ ఎస్సెట్ ఇవ్వాలి కనుక కన్స్ట్రక్షన్ చేయాలంటే డబుల్ కాస్ట్ అవుతుంది. ఎస్సెట్ క్రియేషన్ అనేది మామూలు విషయం కాదు. 8 లిఫ్ట్లు పెట్టి హైదరాబాద్ లెవెల్ వరకు మరి ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి, ఇంత ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినటువంటి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినటువంటి నీళ్ళు ఎట్లొస్తాయి? ఉత్తగొస్తాయా?
ప్రాజెక్టులు కడితేనే కదా నీళ్ళు వచ్చేది. అందుకని ఖచ్చితంగా కూడా ఒకటేంటంటే వాళ్ళ ఆరోపణలే తప్పితే వాస్తవాలు కాదు. అంటే 10 ఏళ్ళు మీరు పరిపాలించారు కాబట్టి మీకు అధికారం కట్టబెట్టారు కాదు, మీరు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము పక్కన పెట్టారని చెప్తారు. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలని మోసం చేసిండ్రు కాబట్టి అధికారం వచ్చింది, పని చేయకపోవటం కాదు. ప్రజల్ని మోసం చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, 44 పేజీల పుస్తకం ఒకటి వేసేసి ఇవన్నీ కూడా మా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇస్తామని చెప్పేసేసి ప్రజలని నమ్మించగలిగారు, ప్రజల్ని మోసం చేయగలిగారు. మీరు 6 గ్యారంటీలలో మొన్న కూడా రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్తారండి ఆయన గారు, మొత్తం కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని గ్యారంటీలను అమలు చేసినామని చెప్తారు. మొదటి గ్యారంటీ ఏంటి, మీరు మహాలక్ష్మి పేరుతో అంటే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం. అటువంటిది మహాలక్ష్మి పేరుతో మీరు పథకం పెట్టి ఆ పథకంలో మీరు ఏం చెప్పారు, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2,500 రూపాయలు ప్రతి మహిళకు కూడా ఇస్తానని చెప్పారు. ఇవాళ ఒక్క రూపాయి ఇవ్వలే. ఇవాళ వీళ్ళు ప్రతి మహిళకు కూడా 12,500 రూపాయలు 5 నెలల్లో 12,500 రూపాయలు బాకీ ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కనుక మళ్ళీ ఓట్లాడటానికి వస్తే ముందు బిడ్డ నా బాకీ కట్టమని అడగాల్సిన పరిస్థితి ఇప్పుడు మా గ్రామాలలో ఉంది. నేను తిరిగినప్పుడు ప్రజలే ఈ విధంగా నాకు చెప్తున్నారు. రెండోది, మేము రైతు బంధు బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా రైతు బంధిస్తే దానికి వారు ఏం చెప్పారు, రైతు భరోసాని పేరు మార్చి మళ్ళీ దీన్ని 10 కాదు 15,000 ఇస్తాం, కౌలు రైతులు కూడా ఇస్తాం అని చెప్పారు. ఆ రెండో గ్యారెంటీ ఎక్కడ అమలైంది చెప్పండి. 15,000 ఇస్తున్నారు వీళ్ళు. ఇచ్చే 10,000కే నానా తంటాలు పడి ఇప్పటివరకు కూడా పూర్తి కాలే. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. ఇప్పుడు 6 నెలలు అయిపోయిందిగా, సగం ఎందుకు వేయలేదు రైతు కూలీలకి? అంటే కూలీలని, రైతుల్ని, మహిళల్ని, ఆఖరికి ఇంకో గ్యారంటీ పెన్షన్దారులకు కూడా ఏం చెప్పారు, మేము 2,000 కాదు 4,000 ఇస్తున్నారు. 4,000 ఇస్తున్న 5 నెలలు 1 నెల ఎగ్గొట్టిండ్రు. ఈ మిగతాది 2,000 చొప్పున ఇచ్చిండ్రు. పెన్షన్దారులకు ప్రతి ఒక్కళ్ళు కూడా 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. రేపు ఈ ఎంపీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా నేను కోరుకునేది ఒకటే, ఏదేదైతే వాగ్దానాలు చేసినారో ఆ డబ్బులు మీ అకౌంట్లో పడ్డదాకా వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్ని నిలదీయాలి. ఎందుకంటే మోసం చేసేసి అబద్ధం చెప్పేసేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు మీ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తున్నాం బ్రహ్మాండంగా. ఆ పథకం అనేది ఆలోచన మామూలు ఆలోచన కాదు. పేదింటి బిడ్డ పెళ్లి చేయాలంటే ఇబ్బంది లేకుండా చేస్తే వీళ్ళు వచ్చి ఏం చెప్పారు, దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నారు. మరి 5 నెలల్లో ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి చెక్స్ రావట్లేదు. 5 నెలల్లో లక్షలాది పెళ్ళిళ్ళు అయినాయి. ప్రతి ఊళ్ళో కూడా 10-15 పెళ్ళిళ్ళు, 20 పెళ్ళిళ్ళు అయినాయి. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నప్పుడు చెప్పాలి, ఆ ప్రభుత్వం మళ్ళీ ఓటాడటానికి, బిడ్డ నా ఊళ్ళో 30 పెళ్ళిళ్ళు అయితే 30 తులాల బంగారు దమ్మని ఆడవారు నిలదీసే పరిస్థితి వచ్చింది, మహిళలు నిలదీసే పరిస్థితి వచ్చింది, రైతులు నిలదీసే పరిస్థితి వచ్చింది. 5 నెలలు ఇక్కడ ఖమ్మంలో చూడండి, అది తాగటానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంటే ఊళ్ళల్లో బోర్లు వేయించుకుంటుంటే బోర్లకు కూడా పర్మిషన్ కావాలని బోర్లు ఆపుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యన పంట నష్టం కూడా జరిగిపోయింది. వరి పంట నష్టం జరిగింది నీళ్ళు ఇవ్వలేక, మొక్కజొన్న నష్టపడిపోయింది. ఇవన్నీ వాస్తవాలు. 5 నెలల్లో ఇంత ఫెయిల్యూర్ అనేది ఎక్కడా లేదు. అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయింది. మీరే అన్నారు కదా, నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 6 గ్యారంటీలతో పాటుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని మీరే రాశారు. మీరు రాసిందే నేను చెప్తాను. మరి ఏం నిండిపోయినాయి? అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ తర్వాత ఇస్తుంటారు. ప్రజల్ని ఒకసారి మీరు మోసం చేయరు, కానీ తడతడికి ప్రజల్ని ఓటర్ మోసం చేయలేరు. ఒకసారి చేసి సక్సెస్ అయ్యారు మీరు. మేము అభివృద్ధి చేయక కాదు, సంక్షేమం పథకాలు లేక కాదు, అన్ని రంగాలలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే మీరు ఇచ్చినటువంటి అమలు కానీ హామీలు ఇచ్చి ఒకసారి మోసం చేస్తారు. మళ్ళీ ఇందులో ఎట్లా మోసం చేస్తారు? అది కాకుండా మీరు ఎంపీలుగా, ఇది ఎంపీ ఎన్నికలు, గత 5 సంవత్సరాలు మీరు చూశారు. కాంగ్రెస్ 3 ఎంపీలు ఉన్నారు, 4 మన బీజేపీ ఎంపీలు ఉన్నారు, అందులో ఒకరు కేంద్ర మంత్రి ఉన్నారు. మీరు కనుక చరిత్ర చూసినట్టయితే 5 సంవత్సరాలలో వీళ్ళు కాంగ్రెస్ ప్రజల ఓట్లు వేసుకొని పార్లమెంటుకు వచ్చి, పార్లమెంట్లో ఏ రోజున కూడా తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద కానీ, తెలంగాణకి రావాల్సిన నిధుల మీద కానీ, తెలంగాణకి సమస్యల మీద కానీ, తెలంగాణ రైతాంగ సమస్య, బడుగు బలహీన వర్గాల సమస్య, ఏ సమస్యల మీద కూడా వీళ్ళు మాట్లాడలేదండి. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతుంటే మేము బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ గొంతుకై, తెలంగాణ ప్రజల గొంతుకై 5 సంవత్సరాలు ఈ కేంద్రం మీద పోరాడాం. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇక్కడ మన వరి పంట పండిస్తే వాళ్ళు పంట కొనలే,
దాని మీద మీ పార్లమెంట్లోన నోటీస్ ఇచ్చి దాన్ని అడ్జైన్మెంట్ మోషన్ నోటీస్ ఇచ్చి దాని మీద చర్చకు కావాలన్నాం. కంటిన్యూగా ధర్నాలు చేసినాం, కంటిన్యూగా పార్లమెంట్లో ఇష్యూని లేవనెత్తినాం, బయట పార్లమెంట్ బయట ధర్నాలు చేసినాం. వీళ్ళని ఒకరోజు నేను నోరు తెరిచి అడిగిన, ఏమైనా చూడండి, ఇది మనకి తెలంగాణ రైతుల సమస్య, మీ కోఆపరేషన్ కూడా ఇవ్వండి, ఇది రైతులు కదా, మీరు కూడా తెలంగాణ బిడ్డలు ఓట్లు వేసుకొని పార్లమెంట్కి వచ్చిండ్రు, మరి ఈ సమస్య మీద మీరు కోఆపరేట్ చేయండి అన్న. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అసలు వాళ్ళు పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తలే. పార్లమెంట్లో ప్రతిదీ కూడా రికార్డు ఉంటుంది చూడండి. ఎప్పుడైనా ఏ సమస్య మీదనైనా నాకు ఇది కావాలి, నా రాష్ట్రానికి ఇది కావాలి, నా రాష్ట్ర ప్రజలకు ఇది కావాలి, నా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వండి, నా రాష్ట్రానికి ఇవ్వాలన్న ప్రాజెక్టులు ఇవ్వండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెండింగ్ ఉన్న ఇవ్వండి అని ఎప్పుడైనా ఈ ఎంపీలు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎప్పుడైనా అడిగినరా? పార్లమెంట్లో ప్రతిదీ కూడా రికార్డు ఉంటుంది. ఇవాళ మీరు నేను మాట్లాడుకునేట్టు ఉండదు. మీరు ఇక్కడ బయటకు వచ్చి ఒకటి మాట్లాడతారు, లోన్ ఒకటి మాట్లాడతారు. అందుకని తెలంగాణ ప్రజలు ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ, ముఖ్యంగా ఎంపీ ఎన్నికలకైతే వీళ్ళకి అడిగే హక్కే లేదు, నేను చెప్తాను. అందుకని ప్రజల్ని కూడా కోరుకునేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలని గెలిపించండి. మళ్ళా మేము తెలంగాణ గొంతుకై, ఖమ్మం జిల్లా ప్రజల గొంతుకై ఏ విధంగానైతే 5 సంవత్సరాలు పోరాడామో మళ్ళీ ఈ టైంలో కూడా పార్లమెంట్లో అన్ని విషయాల్లో కూడా పోరాడతాం. అందుకని మళ్ళీ ఒకసారి కారు గుర్తు మీద ఓటేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటారు సార్. ఏమండి, వీళ్ళకి చేతగాని పనులు, వీడొచ్చి వాడితో బీటీమంటారు, వాడొచ్చి వీడితో బీటీ. ఏంటండి అయ్యి చిల్లర పనులు, చిల్లరగా మాట్లాడే మాటలు తప్పితే ఇవన్నీ వాస్తవాలు ఏంటి? అసొంటిది కనుకుంటే వాళ్ళ కవిత గారిని ఎందుకు విజ్ చేస్తారు? అదే కనుకుంటే 45 గంటలు మా నాయకుడు మా రోడ్ షోని ఎందుకు బంద్ చేస్తారు? భయపడే కదా. ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఒకసారి అన్ని విషయాలలో ఒకసారి మోసం చేశారు, ఇదే మాట అన్నారు. నేను మైనార్టీ ముస్లిం సోదరులు కూడా కోరుకుంటున్నా, ఇటువంటి విషయాలను మీరు నమ్మొద్దు. మాకు ఎవరు బీటీం కాదు, మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడతాం, మీకు అన్ని విధాలు కూడా అండగుంటాం. మీకు ఆపదలు ఉండేప్పుడు అండగుంటంలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే, అటు పార్లమెంట్లో కానీ బయట కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఇవన్నీ గమనించాలి. అందుకని వీళ్ళందరినీ తిప్పికొట్టి మా కారు గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ ఎంపీలు గెలిపేయమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, కరెంటు పోయింది. నేను అనేది ఏంటంటే, ఈ విధంగా కరెంటు కొరతలు విపరీతంగా ఉన్నాయి. ఇక దీనికి సాక్ష్యం ఇంతకంటే ఎక్కువేం కావాలా? ఈ సాక్ష్యం పెద్ద సాక్ష్యం. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే ఇప్పుడు 2 సార్లు కరెంటు పోయింది. మీరు కూడా నన్ను చీకట్లనే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా, మీరు ఇది చూడండి. ఇలా కరెంటు కొరత విపరీతంగా ఉంది, తాగునీరు కొరత విపరీతంగా ఉంది. ఇవన్నీ 5 నెలల్లోనే తీసుకొచ్చాడు. 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేనిది 5 నెలల్లో తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా గమనించమని మీ ద్వారా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మొత్తం పడిపోద్ది, రేపు బీఆర్ఎస్ వస్తుందని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. వాస్తవం అది. ఇప్పటికే మీరు చూస్తారు కదా, ఎక్కడికి కేసీఆర్ గారు పోయినా కూడా ఆ యొక్క రోడ్ షోలో కానీ ఆ ప్రజల స్పందన కానీ వీళ్ళు 5 నెలల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ ప్రజలు వివరిస్తున్నారు. వాస్తవం ఇది. చివరిగా ఖమ్మం ప్రజలకు మీరు చెప్తారు. ఖమ్మం ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, 2 సార్లు నన్ను ఆశీర్వదించి మీరు పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్కి పంపించడం వల్ల ఒక రైతు బిడ్డగా, ఒక ఖమ్మం బిడ్డగా మీ గొంతుకనై నేను పార్లమెంట్లో అన్ని సమస్యల మీద పోరాడా. అంతేకాకుండా రాష్ట్రంలో కేంద్రంలో మా ప్రభుత్వాలు లేకున్నా కూడా కేంద్రం మెడలు వంచి నేను చాలా ప్రాజెక్టులు ఖమ్మానికి తీసుకొచ్చా. అందులో ఇంపార్టెంట్ ప్రాజెక్టులు కనుక చూస్తే, నేను మొదటిసారి ఎంపీ అయినప్పుడే భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను 120 ఉత్తరాలు రాశా. పార్లమెంట్ లోన మాట్లాడా, పార్లమెంట్ బయట మాట్లాడా. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వెనకబడి అదొక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చా. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణ వరకు సత్తుపల్లి వరకు కంప్లీట్ అయింది. ఆ మిగతాది కూడా కంప్లీట్ కావాలా. అది కనుక అయితే డైరెక్ట్గా మనకి అప్ టు కలకట్టా వరకు ఆ ట్రైన్ ఒకటి ఇదవుతుంది. నేను రెండోది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా చూసిన జాతీయ రహదారులు. నేను పార్లమెంటు మెంబరు కాకముందు 1 కిలోమీటర్ జాతీయ రహదారులు కూడా ఉమ్మడి జిల్లాలో లేదు. నేను పార్లమెంటు మెంబర్ అయిన తర్వాతనే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాకు ఐడియా ఉంది కాబట్టి, ఈ రోడ్స్ మీద, రైల్వే నెట్వర్క్ మీద, వీటన్ని మీద ఐడియా ఉంది కాబట్టి నేనే ప్రపోజల్స్ పెట్టి
నేను ఉత్తరాలు రాసి పార్లమెంట్లో మాట్లాడి స్టేట్ హైవేలని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి ఇవాళ కనుక చూస్తే బెస్ట్ నెట్వర్కింగ్ జిల్లా ఏదైనా ఉందంటే ఖమ్మం జిల్లా అయిపోతుంది. కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ కావాలా. అందుకని వాటి మీద కూడా నేను రాబోయే టైంలో కంప్లీట్ చేసి వెనకాల పడతాను. అంతేకాకుండా ఇంకా చాలా ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఒక పెండింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఇటుపక్క బయారన్ స్టీల్ ప్లాంటే కానీ, అదేవిధంగా చూసినట్లయితే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇంకా మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల మీద, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల మీద ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే కేంద్రం మెడలు వంచగలరు, పార్లమెంట్లో మాట్లాడగలరు. కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరినీ ఆశీర్వదించమని ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. ఇవాళ మీ బిడ్డ మీద, మీ ఖమ్మం బిడ్డ మీద, మీ రైతు బిడ్డ మీద ఎవరు పోటీ చేస్తున్నారో కూడా మీరు ఆలోచన చేయాలా. అందుకని మీ బిడ్డని మీరు ఎట్టయితే చూసుకుంటారో ఆ విధంగా నన్ను కూడా మీరు చూసుకొని ఖమ్మం బిడ్డగా నన్ను ఆశీర్వదించి బయట వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అనే మాట చెప్పాలంటే మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటేయాలి. నా గుర్తు కారు గుర్తు. ఆ విధంగా ఓటేస్తే మీకు అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటాను. గత 25 సంవత్సరాలు నా చరిత్ర చూశారు. ఏ రోజున కూడా ఎవరిని కూడా ఒక చిన్న ఇబ్బంది పెట్టలేదు. అవినీతికి ఆమడ దూరంలో ఉన్నటువంటి వాడిని. అందరి వాడిగా ఎవరు నా ఇంటికి వచ్చినా, ఎవరు నా ఆఫీస్కి వచ్చినా కూడా నా చేతనైనంత పని నేను చేసి పెట్టా. రేపు కూడా అదే విధంగా ఉంటా. కాబట్టి పార్టీలకు అతీతంగా నన్ను ఆశీర్వదించమని ఖమ్మం ఓటర్లందరూ కూడా కోరుకుంటాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం నామనాగేశ్వరరావు గారు మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తూ దాదాపు 7 నియోజకవర్గాలు కూడా ప్రతిరోజు కూడా ప్రచారం చేసుకుంటూ కూడా తప్పనిసరిగా నాకు ఓటేయాలని. ఎందుకంటే గతంలో 2 సార్లు ఇక్కడ ఎంపీగా నిలబడి కూడా చాలామంది చాలా పనులు చేశాను. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కూడా ఇటు రైల్వే కోచ్ కానీ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా నేను చాలా చేసిన వాటికి ఈసారి కూడా అంటే మూడోసారి కూడా నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కూడా అనేక అభివృద్ధి పనులు చేస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నామనాగేశ్వర గారు. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.